Okay. Introduction of intersection of two curves. Two curves. అంటే చూడండి. Just introduction. We have to explain introduction only. Listen. ఉందనుకోండి దీంట్లో మనం చూడండి ఇక్కడ కర్వ్ అనేది ఇట్లా ఉందనుకో ఇట్లా ఉందనుకో అదేవిధంగా దీన్ని f ఆఫ్ x అనుకుంటాం ఇక్కడ పైకి వచ్చింది కదా దీన్ని f ఆఫ్ x అంటాం అదేవిధంగా ఎక్కడ చూసారు దీన్ని ఏమంటాం దీన్ని కూడా f ఆఫ్ x అంటాం తర్వాత దీన్ని ఏమంటాం ఇది కూడా f ఆఫ్ x ఒక లైన్ ఇట్స్ లైక్ ఏ లైన్ కర్వ్ ఎంత ఒకే లైన్ కదా లైన్ కాబట్టి f ఆఫ్ x అంటాం ఈ లైన్లో కంబైన్డ్గా యూనియన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంకో కర్వ్ అనుకో సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఉందనుకో ఇది సెకండ్ కర్వ్ దీన్ని ఏమంటాం g ఆఫ్ x అనుకో ఇదేమైంది g ఆఫ్ x ఇదేమైంది g ఆఫ్ x ఇదొకనా దీంట్లో మనకి ఈ ఏరియా కావాలనుకోండి we have to find out this area. We want to find out the area. Equal to the simple f of x minus g of x. Integral dx. లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని లిమిట్స్ ఉంటాయి ఇక్కడ 0 ఉందా 0 ఉందా కదా ఇక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది ఇట్లా ఉంది కదా ఇక్కడ చూడండి సపోజ్ 0 1 2 3 నుంచి స్టార్ట్ అయింది అనుకో 3 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు 3 to 0 అనేది లిమిట్ 3 to 0 మైనస్ 3 ఇటువైపు మైనస్ ఉండేది అటువైపు ప్లస్ ఉంటుంది 1 2 3 1 2 6 అంటే 1 2 3 4 5 6 అలా డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుందా అటు ప్లస్ ఉంటుంది ఇటువైపు మైనస్ ఉంటుంది -3 నుంచి 0 దాకా దీని ఏరియా మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x ఓకే ప్లస్ మళ్ళా ఈ ఏరియా కావాలనుకో ఈ ఏరియా చెప్పండి 0 to 3 g of x minus f of x పైది మైనస్ కింద అంతే g of x minus f of x dx plus third one ఈ ఏరియా కావాలంటే ఏమైంది 3 to 6 ఏరియా ఆఫ్ f of x dx ఇది జనరల్గా మనం కనుక్కోవాల్సిన ఫార్ములా అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి పై కర్వ్లో నుంచి కింద కర్వ్ తీసేయాలి y2 మైనస్ y1 అని కూడా అంటారు ఇందాక చెప్పాను కదా మోడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 ఫార్ములా ఉపయోగించి చేయాలి
ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇంకో డయాగ్రామ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో సర్కిల్ అనుకో, x axis y axis ఇట్లా అనుకో. దీంట్లో ఇలా ఒక పారాబోలా ఉంది. జనరల్ గా దీని ఈక్వేషన్ ఏంటిది? x² = 4y. అంతేగా? అంతే కదా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఈ ఏరియా కావాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఉపయోగించాలి. ఏం లేదు, వెరీ సింపుల్. ఇదిగో ఈ ఏరియా ఇదేమైతుంది? f(x) అయింది. అర్థమైందా? ఇదేమైంది? ఇదేమైంది? g(x) అయింది. అంటే g(x) అనేది ఒక ఈక్వేషన్ తీసుకుంటాం, ఏదో ఒకటి. ఏది ఇది? g(x) అనేది f(x) అంటే ఏమైంది? ఈ సర్కిల్ f(x) = x² + y² = a² లా ఉంటుంది కదా. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇది ఏమన్నా పారాబోలా ఈక్వేషన్. అప్పుడు ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఏమైంది? ఇంటిగ్రల్ ఇక్కడ ఒక వాల్యూ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అన్నమాట. అంతే కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్. ఏదైనా రేడియసేగా. కాబట్టి 0 to r f(x) - g(x) * dx. ఇది ఏరియా. దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములా. ఓకేనా? అలాగే ఇంకా ఇంకోటి, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉండి ఇలా ఒక కర్వ్ ఉంది. ఏంటి ఇది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పారాబోలా? ఇది x మధ్యలో ఉంది కాబట్టి y² = 4x. అలాగే ఇలా ఉంది ఒక కర్వ్. దిస్ వన్ నేమ్ ఇస్ x² = 4x or 4y. x² = 4y. This is y. This is y dash. This is x dash. How to find out the area? Shaded area. This is the shaded area. ఇప్పుడు ఎలా అనుకుంటాం? చూడు, this is f(x) and this is g(x). Therefore the area equal to the integral 0 to ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలియాలి మనకి. ఈ పాయింట్ ఇక్కడ ఎంత ఉందో తెలియాలి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్గా ఉందా లేదో చూసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లిమిట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3 అనుకోండి, అప్పుడేమైంది? ఇది 0 కాబట్టి 0 to 3 f(x) - g(x) * dx is the area of this shaded region. అదేనా? అంటే ఈ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ ఈజీ అన్నమాట. ఈ ఫార్ములా అప్లై చేసుకొని చేయాలి. కొంచెం బ్రెయిన్ అక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే. 8.2 లో ప్రాబ్లం పెట్టండి. ప్రాబ్లం చేద్దాం.